హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సోయా మంచూరియా చేసుకుందాము. సో దానికి నేను వాటర్ బాయిల్ చేశాను, అందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ సోయా చంక్స్ కాస్త కుక్ చేద్దాము. 2 minutes ఇస్ గుడ్ ఫర్ ఇట్. తర్వాత దీన్ని వాటర్ స్ట్రెయిన్ అవుట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ సోయా చంక్స్కి మనము రైస్ ఫ్లవర్ వేస్తున్నాము, చనా ఫ్లవర్ ఆర్ శనగపిండి అండ్ కార్న్ ఫ్లవర్. సో అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో వేసాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అండ్ 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్, ఇది 1/4 టీస్పూన్ ఈచ్, అండ్ కర్రీ లీవ్స్. సో ఇవన్నీ వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీనికి సరిపోయే వాటర్ వేసుకోండి. సో ఈ పిండి మొత్తం ప్రాపర్గా బైండ్ అయ్యేట్టు కలిపేసుకోండి. అండ్ దానిపైన నేను కాస్త లెమన్ స్క్వీజ్ చేశాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్లో చేసుకుందాము. సో ఇది కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, హార్డ్లీ 5 to 6 minutesలో ఈ కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని పేపర్ టిష్యూలోకి తీసేసుకుందాము. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అది టిష్యూ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇది తీసేసి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా తీసేసి ప్యాన్లో 1 టీస్పూన్ ఆయిల్ వేస్తున్నాను అండ్ చాప్ గార్లిక్, ఇది అరౌండ్ 1 టీస్పూన్. ఇది కొంచెం ఫ్రై చేద్దాము. దిస్ ఇస్ ఇనఫ్. ఇప్పుడు 1 ఆనియన్ వేసాము, గ్రీన్ చిల్లీ, ఇప్పుడు దీంట్లో టొమాటో సాస్ వేస్తున్నాను. ఇది అరౌండ్ 2 to 3 teaspoons. అండ్ ఫ్యూ కర్రీ లీవ్స్. అండ్ ఇది కార్న్ఫ్లవర్ అండ్ వాటర్ మిక్స్ చేశాను. 2 teaspoons ఆఫ్ కార్న్ఫ్లవర్ ఇన్ 1/2 cup ఆఫ్ వాటర్. సో దీనికి మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది ప్రాపర్గా మిక్స్ అయ్యాక 1 టీస్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవి వేసేద్దాము దీంట్లో. అండ్ 1/2 లైమ్ కూడా స్క్వీజ్ చేశాను. ఇది కొంచెం అబ్జర్వ్ అయ్యే వరకు అలా ఫ్రై చేద్దాము. అంతే, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది మీరు నూడిల్స్తో కానీ
or directly ilage kuda you can enjoy it. Hope you like this video. If so, please do like, share and subscribe.